డ్రై ఫ్రూట్ లడ్డు. ఆఫ్‌కోర్స్ అందరికీ ఫేవరెట్ కాకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం చాలా ఫేవరెట్. అందులో నేను ఒకదాన్ని. ఈ ప్రాసెస్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్తాను. నాకిలా తినాలనిపించింది. సో, ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ట్రై చేశాను. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే నేనైతే ఫస్ట్ బాదాం, జీడిపప్పు, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టాను తురిమిన కొబ్బరితో పాటు. అండ్ కొన్ని పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని కట్ చేయకుండా కూడా అలాగే యాడ్ చేశాను. ఎందుకంటే మరి చిన్నగా ఉంటే బాగోదు కదా! సో, అందుకని. ఇంకా ఖర్జూరాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి వేయించి పక్కన పెట్టేశాను. అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి ఖర్జూరాన్ని పేస్ట్ చేసాం కదా! ఆ ఖర్జూర పేస్ట్‌ని దాంట్లో వేసి కొంచెం కలిపిన తర్వాత రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలపాలి లో ఫ్లేమ్‌లో. సో, ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసేసుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇది టేస్టే కాదు సూపర్ హెల్తీ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చూసి చెప్తా అన్నాను కదా! టేస్ట్ అయితే చాలా బావుంది. క్రంచీగా అనిపిచ్చింది నాకు ఆ డ్రై ఫ్రూట్స్ కూడా. సో, నాకైతే చాలా బా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. బయట కొనే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకందరికీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చిన్న పిల్లలైతే మరీను ఎంతో ఇష్టంగా తింటారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.